ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ ఆ న్యూస్ మొత్తం అంతా ఆల్ ఓవర్ ఇంటర్నెట్ ఉంది. ఆల్రెడీ అందరికీ తెలుసు కూడా. మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే టెర్రరిజంకి ఆరిజిన్ స్టోరీ, అలాగే ఈ కాన్సెప్ట్ ఆఫ్ జిహాద్. ఎస్టర్డే జరిగిన ఈ ఇన్సిడెంట్ గురించి 3 లైన్స్లో ఫినిష్ చేసి ఆ స్టోరీ విందాం. ఎస్టర్డే అట్ అరౌండ్ ఈవినింగ్ టైం ఢిల్లీ చాందినీ చౌక్ బిజీ ఏరియాలో ఒక కార్లో ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి. ఎంటర్ అయినాక ఆ క్రౌడెడ్ ఏరియాలో బ్లాస్ట్ అయింది. అది సీసీటీవీ ఫుటేజెస్లో కూడా దొరికింది. ఆ వెహికల్ బైపాస్ చేసుకుంటూ వెళ్ళడం. ఆ వెహికల్ ఓనర్ వచ్చి ఉమార్. అదైన తర్వాత చాలామంది జనరల్గా మాట్లాడుకుందాం, మనం దాచి మూచి అలాంటి చేయాల్సిన అవసరం లేదు. టెర్రరిజంకి మన వాళ్ళందరూ అడిగే క్యాజువల్ క్వశ్చన్ ఏంటంటే, టెర్రరిజం అనే దానికి మతం అనేదే లేదంటారు కదా. దెర్ ఇస్ నో రిలీజన్ ఫర్ టెర్రరిజం, బట్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇస్లాం అండ్ ముస్లిం డామినెంట్గానే ఉంటాయి అని చెప్పి, విచ్ ఈస్ వెరీ ట్రూ. అందుకే ఇప్పుడు ఆ నేరేటివ్కి సంబంధించిన డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ మీకు ఓవరాల్ టైం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టెర్రరిజంకి ఆరిజిన్ స్టోరీ మొట్టమొదటిసారి సోవియట్ యూనియన్లో జరిగింది, యాజ్ వెల్ యాజ్ ఎంటైరిటీ ఆఫ్ ద మిడిల్ ఈస్ట్. మిడిల్ ఈస్ట్ అంటే తెలుసు కదా, అటు సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, యెమెన్, ఈ మొత్తం ఈ ప్యాచ్ వర్క్ ఆఫ్ కంట్రీస్ అన్ని కంబైన్ చేసి మిడిల్ ఈస్ట్ అని పిలుస్తారు. అదంతా అరబ్ యాజ్ వెల్ యాజ్ ఇస్లామిక్ డామినెంట్ ఏరియా. సో అయితే వీటి స్పేర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ త్రూ అవుట్ ద టైమ్ లైన్లోకి బ్యాక్ వెళ్తే ఎంపైర్స్ వల్ల చెచ్నియా అని చెప్పి ఒక రీజన్ని ఇస్లామిక్ ఎంపైర్సే పరిపాలించేవి. అది ఇప్పుడు రష్యా అండర్లో ఉంది. ఇక్కడ వాళ్ళ సపరేటిస్ట్, ఇప్పుడు కాశ్మీర్లో ఇండియాకి ఎలాంటి పంచాయతీ ఉంది, ఇంచుమించు సిమిలర్గా అలాగే అక్కడ ఆ చెచ్నియాని ఒక సపరేటిస్ట్ ఐడియాలజీతో ఇండిపెండెంట్ కంట్రీ కింద ఫామ్ చేద్దామని చెప్పి ఆ టెర్రరిస్టిక్ యాక్టివిటీస్ ఏ స్థాయిలో జరిగినాయి అంటే, ప్రైమ్ మినిస్టర్ కింద అప్పుడు పుతిన్ ఉన్నారు. ఈ ఇన్సిడెంట్స్ అన్ఫోల్డ్ అయినప్పుడు ఒక సిరీస్ ఆఫ్ బాంబ్ బ్లాస్ట్లు ప్లాన్ చేశారు వాళ్ళు రష్యన్ క్యాపిటల్ మాస్కోలో. అదే టైంలో రష్యన్ సోల్జర్స్ రష్యా అక్కడ డిప్లాయ్ చేసి వాళ్ళని ఫైట్ బ్యాక్ చేసేటప్పుడు కొంచెం మందిని క్యాప్చర్ చేసి ఆ ప్రాణాలతో పట్టుకున్న సోల్జర్స్ని కెమెరా ముందుకు తీసుకొచ్చి నెక్ని బీహెడ్ చేసి, సో ఒక టెర్రర్ అనేది అప్పుడు క్రియేట్ అయింది ఫర్ ద ఫస్ట్ టైం. ఆ యాక్టివిటీస్ ఇంకా మీకు జస్ట్ ఈ టెర్రరిస్టిక్ గ్రూప్స్ వినే ఉంటారు, అల్ ఖైదా, బోకో హరామ్, నెక్స్ట్ ఐసిస్ అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా. ఈ జిహాద్ అని మీరు ఒకవేళ ఇఫ్ యూ గో అండ్ టైప్ ఇన్ గూగుల్, ఆ ఇస్లామిక్ ఫెయిత్కి సంబంధించి నెక్స్ట్ వాళ్ళ ఫార్మ్ ఆఫ్ ఆర్డర్ ఇన్ గవర్నెన్స్ విషయంలో కానీ, సొసైటీ ఎలా ఉండాలనేది కానీ, దాన్ని వైలెన్స్తో క్రియేట్ చేయడం. అంటే ఒక ప్లేస్కి వెళ్ళి వాళ్ళని బాంబ్ బ్లాస్ట్లో లేకపోతే సూసైడ్ బాంబింగ్స్ ఇలా ఎక్స్ట్రీమిస్ట్ వెర్షన్ ఆఫ్ ఇన్సర్జెన్సీ క్రియేట్ చేసి దాన్ని ల్యూర్ చేసుకునేదానికి ఇది ఒక టాక్టిక్స్. ఇది అందులో ఉంది. జిహాద్ అనే ఓవరాల్ సమ్మరీ ఏదైతే ఉంటుందో డిస్క్రిప్షన్ అందులో. ఇది ఇక్కడ ఇండియాలోనే కొత్త ఏం కాదు, ప్రతి ప్లేస్లోనే వెరీ కామన్. రీసెంట్గా ప్యారిస్లో జరిగింది బాంబ్ బ్లాస్ట్, లండన్లో జరిగింది, బ్రజిల్స్లో జరిగింది, అదైన తర్వాత నెదర్లాండ్స్, అమెరికా వేరియస్ సిటీస్లోని, అదైన తర్వాత కెనడా, ఆస్ట్రేలియా, ఇంక్లూడింగ్ ఫిలిప్పీన్స్ అండ్ శ్రీలంక. మనందరికీ చాలా ఆబ్వియస్గా ఒక డౌట్ వస్తుంది, వై ఏ రిలీజన్కి లేని హేట్రెడ్ ఇస్లాంకి ఉంది? అది ఓపెన్ ఫ్యాక్ట్, మొత్తం అందరికీ తెలిసిన విషయమే. అది హిందూయిజం కూడా సమ్వాట్ బెటర్, దేర్ ఈజ్ నో దట్ కైండ్ ఆఫ్ రాడికలిజం కానీ యూ క్యాన్ సీ దట్. క్రిస్టియానిటీ ఆల్సో ఫైన్ అండ్ బెటర్, వాళ్ళకు కూడా అంత స్థాయి హేట్రెడ్ ఎక్కడికి రాదు. అంటే వైలెన్స్ అనేది ప్రమోట్ చేసే దానిలాగా ఇస్లాం ఉంటుంది అన్న ఒపీనియన్కి చాలామంది వచ్చి దాన్ని ఒక డీమన్లా చూసే పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఇలాంటి యానిమల్స్ వల్ల. సో ఇక్కడ ఫైనల్గా ఇలాంటి ఫ్లేవర్స్ ఎవరి మైండ్లో ఉన్న ఉంటే వాళ్ళు ఇండియన్ ముస్లిమ్స్కి ఇంకా అతిపెద్ద హెడేక్ కింద, పెద్ద ట్రబుల్ మేకర్స్ కింద తయారవుతారు తప్ప వాళ్ళకి ఫేవరబుల్గా కాంట్రిబ్యూట్ చేసేది ఏమి ఉండదు. ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చిన ట్యాగ్స్ చాలా ఉన్నాయి. సో మీరు యాంటీ నేషనల్స్ వేరే. సో ఇలాంటివి చేయడం వల్ల అది ఇంకా అడిషనల్గా పెరుగుకుంటూ వెళ్తుంది. అండ్ కొంచెం మంది దగ్గర నేను వినే ఆర్గ్యుమెంట్ ఏంటంటే, బీజేపీ అండ్ వాళ్ళు కావాలని చేపించిన అటాక్స్ ఏదో అని చెప్పి ఎవరో కామెంట్ పెట్టారు ఒక పోస్ట్ కింద. సో రిమెంబర్ వెరీ కేర్ఫుల్లీ, ప్రతి కంట్రీలోని ఇలాంటి యాక్టివిటీస్ నడుస్తున్నాయి, ఇంక్లూడింగ్ ముస్లిం డామినెంట్ మెజారిటీ ఉన్న కంట్రీస్లో కూడా. ఇట్స్ అ ప్రాక్టీస్. వీ హ్యావ్ ఎ ఇష్యూ ఆబ్వియస్లీ ఈ రాడికల్ ఇస్లామిస్ట్తో. సో దాన్ని డినై చేయడానికి అని చెప్పి వేరే వాళ్ళ మీదకి నెట్టేయడం అనేది నాట్ ఓకే. ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పవర్లో ఉన్నప్పుడు 1991 నుంచి 2008 కాదు, ఇంక్లూడింగ్ 1991 నుంచి 2014 వరకు మల్టిపుల్ టెర్రరిస్ట్ అటాక్స్ జరిగినాయి, అరౌండ్ 100 ఆర్ సంథింగ్.
చిన్న దగ్గర నుంచి పెద్దవాటి వరకు. అందులో చనిపోయిన వాళ్ళు దాదాపు 500 నుంచి 600 మెంబర్స్ ఉంటారు. సో అప్పుడు ఎలక్షన్స్లో విన్ అవ్వడానికి కాంగ్రెస్ ఈ అటాక్స్ చేపించిందంటే దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ కదా. సో ఫైనల్గా ఇక్కడ ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో రైట్ ఇట్ డౌన్ బిలో ద కామెంట్స్. అండ్ వన్ మోర్ థింగ్, పీస్ఫుల్గా ఇస్లాం ఫెయిత్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇలాంటి వాళ్ళ వల్ల వాళ్ళు ఒక హీట్ వేవ్ చూడాల్సి వస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ టైం, ఇలాంటి ఇన్సిడెంట్స్ అయిన ప్రతిసారి.